గ్రామీణ ప్రజల అవసరాలు తీర్చకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడాన్ని ప్రజలు వ్యతిరేకించారు. సమస్యలను పరిష్కరించమంటే సమస్యలను సృష్టించడం బాధాకరమని జోగులాంబ గద్వాల జిల్లా ఉమ్మడిగట్టు మండల రైతులు ఆందోళనకు దిగారు. నందిన్న గ్రామం నుండి శాంతినగర్ దాకా సుమారు 55 కిలోమీటర్ల మేర భారత్ మూల పథకం కింద రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. గట్టు మండలం తప్పెట్ల మెరుసు గ్రామానికి వెళ్లే మార్గంలో పొలాలకు వెళ్లేందుకు వీలుగా అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ అభ్యర్థనలను అధికారులు పరిగణలోనికి తీసుకోలేదని భారత్మాల రోడ్డు పనులను అడ్డగించారు. తాము నివసించే గ్రామం నుండి పంట పొలాలకు వెళ్లేందుకు 20 కిలోమీటర్లు చుట్టి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణంలో భాగంగా ఏదైతే గట్టు మండలంలో అంటే ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి నందిన్న దగ్గర మొదలై ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు 55 కిలోమీటర్ నిర్మాణం జరుగుతుంది. ఈ రోడ్డుకు రైతులకు న్యాయం చేయాలని మరియు అక్కడ ఒక అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని గట్టు మండలం తప్పెట్ల మురుసు గ్రామానికి చెందిన రైతులు ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ పనులను అడ్డుకోవడం జరిగింది. వారు కేవలం బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరితే వాళ్ళు సహకరించినందుకే అక్కడ కాంట్రాక్టరు అధికారులు సహకరించినందుకే ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళని అడ్డుకోవడం పనులనే అడ్డుకున్నాం. ఇంకా భవిష్యత్తులో వాళ్ళు ఇంకా కూడా రైతుల పక్షాన రైతులకు అక్కడ బ్రిడ్జి మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే ఖచ్చితంగా అక్కడ పనులు జరగనీయము. రాష్ట్రంలో ఈరోజు చూస్తూ ఉన్నాం, కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. అదే పరిస్థితులు ఇక్కడ రావచ్చు. ఎందుకంటే రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. మరి ముఖ్యమంత్రి గారు మీరైనా స్పందించి అక్కడ ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మాణంకి వెంటనే ఆదేశాలు ఇవ్వండి. తప్పెట్ల మెరుసు గ్రామానికి అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ద్వారా గద్వాల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు గ్రామస్తులు. గత కొన్నేళ్లుగా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు ఎమ్మెల్యే కృష్ణమోహన్ వినతిపత్రం సమర్పించారు.